very good afternoon, Madam, respected principal, my dear colleague, and my dear students. సో ఇందాక చెప్పారు కదా, మళ్ళీ సార్ వస్తాడు, చేసుకొని పోతాడు, ఏం చెప్తాడో ఏమో అని మీరు అనుకున్నారు కదా. టీచర్ అంటే ఏంటిది? అయితే టీచర్ దారి కన్నా పిల్లలు తెచ్చుకోవాలి, లేదా పిల్లల దారి కన్నా టీచర్కి వెళ్ళాలి. సో ఫస్ట్ 1 month ఏం చేసిన, నాదేందో సబ్జెక్ట్ చెప్పుకొని పోయినా. తర్వాత నాకు అర్థమైంది ఏంటిది, నా ఫ్లో మీకు అర్థం కావట్లేదు, అందుకని మీ దారికి వచ్చిన. సో మన షార్ట్ టైం ఉంది, కొంచెం తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పీడ్ అయింది, లెంతీ అయింది. సో మీరైతే అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి కెమిస్ట్రీ వాటికైతే. సో మిగిలిన సబ్జెక్ట్ లాగా మాత్రం మనం మీద మీద చదివితే అక్కడ రాదు. సో పక్కన వెనక వాళ్ళని తిరగడానికి ఛాన్స్ ఏమి ఉండదు. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇయర్ అయితే ఎక్కువ ఫోకస్ చేయడమ్మా. సెకండ్ ఇయర్ కంపేర్ చేసి ఫస్ట్ ఇయర్ కొంచెం పూర్ ఉన్నారు, మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇదే ముచ్చట్లు క్లాస్లో కూడా ఏమైంది పంపిస్తా అనేది ఎందుకే కదా, అదే. ఓకేనా? సో ఇంకోటి ఏంటి చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు మీరు స్కూల్ లెవెల్లో ఉన్నారు. సో స్కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మీకు ఏం తెలియదు. నెక్స్ట్ మీ ఇంటర్ అయిపోయినాక ఏంటిది, బయటకు వెళ్తారు, అంటే వేరే సమాజం ఉంటుంది. ఎవరిని బ్లైండ్గా నమ్మకండి, ఇదే నా సజెషన్. ఓకే, ఆల్ ది వే. Now I invite Tirupati sir to give a small speech. Welcome to the dais, sir. Very good afternoon to all. Welcome. Right. So, honorable principal sir, to present on the topic, as well as my dear colleagues and also my beloved children. All of you, very good afternoon. And I hope you are all enjoyed this farewell party. కొంచెం భయం అవుతుంది నేను ఒకటి మాట్లాడితే, మీరు మాట్లాడకుండా ఉంటే నేను ఒక నిమిషం ఒకటే నిమిషం, టైం కూడా ఎక్కువ లేదు. సో ఒక డైవర్సిటీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను మోడల్ స్కూల్ మేడిపల్లిలో. డైవర్సిటీ అంటే మీకు అర్థమవుతుంది, డివర్సిటీ ఆల్సో. వాట్ ఈస్ ద డైవర్సిటీ అంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ 95% ఆఫ్ చిల్డ్రన్ wear traditional dresses. Since 5 years I am working here, but I didn't see this kind of cultural activation. So I am very proud about that, first of all. And second of all, one more. Sudhir sir koduku. Second of all, Sudhir sir koduku. I am welcome. Second of all, నేను ఇంకొక సబ్జెక్ట్ చేశాను. మన దగ్గర బంగారా సాంగ్ చేయగలం మనం. అట్ ద సేమ్ టైం ఒక క్లాసికల్ మీద ప్రూవ్ చేయగలం మనం. సో అంత మంచి డివర్సిటీని ఇంకోటి కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ఇందాక సుధీర్ సార్ కొడుకు లేదు, సుధీర్ సార్ కూడా మాట్లాడిండ్రు. సార్ మాట్లాడుతూ ఏమన్నారంటే, కష్టపడుతూ చదవండి, కృష్ణ సరాలు చూసి కష్టపడుతూ చదవండి అని చెప్పారు. కొంతమంది ఇష్టపడుతూ చదవండి అని చెప్పారు. చిన్న చేంజ్, కష్టపడుతూ ఇష్టపడుతూ చదవండి. ఓన్లీ ఇష్టపడితే, ఇష్టం చాలా వాటి మీద ఉంటుంది. నాకు మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు నేను 1 గంట సేపు మొబైల్ ఫోన్ చూస్తాను. నాకు ఇష్టమని మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటే ఇష్టమైన ఇంకోటి దూరం అవుతుంది. నాకు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం, జువాలజీ అంటే చాలా ఇష్టం. నేను ఈ జువాలజీ చదువుకుంటూ వెళ్తే నాకు ఇష్టమైన కొన్ని దూరం అవుతాను. కాబట్టి కష్టపడుతూ ఇష్టపడుతూ చదవండి అనేది నా యొక్క చిన్న సజెషన్. అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను మీకు. సమోసా మళ్ళీ నేను మాట్లాడితే వినే అవకాశం మీకు ఉండదు, మేబీ మాట్లాడే అవకాశం నాకు ఉండకపోవచ్చు మీ దగ్గర. ఒక చిన్న ఒక పర్సన్ చెప్పిన కొన్ని గోల్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంటర్మీడియట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మీడియేట్. స్కూలింగ్కి కాలేజ్కి మధ్యలో ఉన్నటువంటి మీడియేట్ అంటే రెండింటి జంక్షన్. డిగ్రీకిను అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి యూజీసీకును హై స్కూల్కి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్. అయితే ఇక్కడ చాలామంది పిల్లలు బాగా చదవకపోవచ్చు, కొంతమంది పిల్లలు బాగా చదవచ్చు.
కొంతమంది బాగా చదవచ్చు, కొంతమంది బాగా చదవకపోవచ్చు. రెండింటిని యాక్సెప్ట్ చేయాలి మనం. రెండింటిని అంటే ఐదర్ సక్సెస్ నార్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్. సక్సెస్ని యాక్సెప్ట్ చేయాలి, ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ఆ స్ట్రాంగ్నెస్ అనేది మీలో ఉండాలి. కానీ సక్సెస్ అనేది కష్టపడితే వస్తుంది, ఫెయిల్యూర్ అనేది కష్టపడితే కొన్నిసార్లు యాక్సిడెంటల్గా సంభవించవచ్చు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు. డెఫినెట్గా కష్టపడుతూ ఇష్టపడుతూ మీ సబ్జెక్టులని ఫిల్టర్ చేస్తూ చదవండి. బాటనీ చదువుతాం, మ్యాథమెటిక్స్ చదువుతాం, జువాలజీ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం. ఏంటి థీమ్ ఏంటి అసలు? సబ్జెక్ట్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టాపిక్ నుంచి ఏం నేర్చుకున్నావు అనేది కాదు, క్వశ్చన్ నుంచి ఏం నేర్చుకున్నావు అనేది కాదు. ఆ యొక్క సబ్జెక్ట్ ఓవరాల్గా ప్రిపరేషన్లో నువ్వేం నేర్చుకున్నావు, నీకేం తెలిసింది ఆ సబ్జెక్ట్లో, ఒకసారి రివ్యూ చేసుకుంటే నీకు అర్థమవుతుందని. ఓకేనా? రైట్. ఒక చిన్న సజెషన్ అది సక్సెస్కి ఫెయిల్యూర్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ కుడెంట్ సే ఇన్ తెలుగు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఒక చిన్న సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ది పర్సన్ హు ఆర్ స్టడీయింగ్ ఆన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఒక పర్సన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బట్ నాట్ ఇన్ సబ్జెక్ట్, ఇన్ అదర్ యాక్టివిటీస్ విచ్ ఈస్ కండక్టింగ్ ఇన్ ద కాలేజ్ క్యాంపస్, కాలేజ్ premises. One of his friends who is studying along with him is very careful in academics. Academics means మనం చదువుకునే సబ్జెక్ట్. అకాడమిక్స్లో ఫ్రెండ్ చాలా తెలివైనవాడు. హీఈస్ గెటింగ్ డిస్టింక్షన్ ర్యాంక్ ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. అంటే సెమిస్టర్స్ మీన్స్ ఎవ్రీ 6 months ఒకసారి అట్లా ఉండే వాటిని సెమిస్టర్స్ అని అంటారు. హిస్ ఫ్రెండ్ ఈజ్ వెరీ క్లేవర్. హీఈస్ గెటింగ్ డిస్టింక్షన్ మార్క్స్ 90+%. But one person who is studying along with him, he is very poor in studies. పాపం తను బాగా చదవలేదు. After completion of their engineering graduation, his friend got a great job in Microsoft company. He is getting per month 10 lakhs of salary. వాళ్ళ ఫ్రెండ్ బాగా చదువుతున్నాడు, తను మంత్లీ 10 lakhs of salary మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. Who is failure in engineering graduate along with his friend. Friend is passed. He got job in Microsoft company. He is getting per month 1 lakh salary. But when studying engineering graduation, I was failed. But who is working, my friend, in Microsoft company getting 10 lakhs of salary? He is only doing his job. But myself, I am the owner of Microsoft company and this is the great Bill Gates. I hope you understood. ఓకేనా? బిల్ గేట్ ఫెయిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా తనకున్నటువంటి క్రియేటివ్ నాలెడ్జ్తోని మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించి అలాంటి చాలామంది ఇంటెలిజెన్స్కి తను ఉద్యోగాలను ఇచ్చింది. కాబట్టి లైఫ్లో రెండింటిని యాక్సెప్ట్ చేసేటువంటి కెపాసిటీ, క్యాలిబర్ మనలో ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ నాట్ ఫెయిల్, నెగటివ్, రెండింటిని రిసీవ్ చేసుకునేటువంటి స్ట్రెంగ్త్ మోడల్స్తో మీకు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ పిల్లలు కొంచెం పూర్ ఉన్నారని అన్నారు, అది తప్పు. 100% మీలో కెపాసిటీ ఉంది, మీరు చదవగలరు. 100% మీలో క్యాలిబర్ ఉంది, మీరు చదవగలరు. కష్టపడండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సపోర్ట్.